మీరు చెప్పండి మేడం, అంటే గురుకులాలు నిర్వీర్యం అవ్వడం ఒక ఎత్తు అయితే అందులో చదివేటువంటి మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. సో ఎస్పెషల్లీ ఎందుకంటే ఆల్మోస్ట్ గురుకులాల్లో ఒక సీట్ సంపాదించాలంటే వాళ్ళకు సంబంధించి సో ఎగ్జామ్ అంటూ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్. అది పాస్ అయితేనే గురుకులాల్లో సీట్ ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఎవరి రికమెండేషన్స్ తోటో గురుకులాల్లో సీట్ సంపాదించడం అని ఇప్పటివరకు ఎక్కడ వినని దాఖలాలు లేవు. సో మీరు చెప్పండి, నిజంగా ఏమంటారు అసలు ఎందుకు ఆ మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్నే అని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఎందుకు ఫ్యాకల్టీ ఏమైనా తక్కువ ఉందా, లేదంటే దేనికి తీయడానికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది? ముఖ్యంగా మేడం, ఏదైతే లాస్ట్ 2023, 24, 25 ఈ ఇయర్లో అలుగు వర్షిణి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎంతోమంది అధికారులను మేము చూస్తూ వచ్చినాం. ఎందుకంటే మా పిల్లలు 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే ఎస్సీ గురుకులాలలో చదివింది. సో మేము గత 12 సంవత్సరాల నుండి గురుకుల వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటటువంటిది తల్లిదండ్రులుగా భాగస్వాములు అవుతూ మేము చూస్తూ వచ్చినామండి. అయితే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అలుగు వర్షిణి గారు ఎప్పుడైతే మా సెక్రటరీగా వచ్చారో అప్పుడు తల్లిదండ్రుల కమిటీతో ఒక మీటింగ్ చేశారండి. ఆ మీటింగ్లో తను ఏం చెప్పిందంటే, ఇంతకుముందు ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను మేము యథావిధిగా రన్ చేస్తాము, దీంట్లో ఎలాంటి సందేహము తల్లిదండ్రులకు వద్దు అని చెప్పేసి, ఇంతకు ప్రీవియస్ ఉన్నటువంటి సెక్రటరీలు మీతో మంత్లీ ఏ విధంగా రివ్యూ మీటింగ్స్ చేసిరో తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తూ నేను కూడా అలాగే చేస్తా అని చెప్పినటువంటి అలుగు వర్షిణి గారు పోను 15 రోజుల్లోనే, ఆమె ఎప్పుడైతే మాకు సెక్రటరీగా వచ్చిందో ఆ 15 రోజుల్లోనే ఒక సందిగ్ధంలో పేరెంట్స్ని పడేసింది. ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీని తీసేస్తున్నాను, 2000 మంది బెస్ట్ ఫ్యాకల్టీని తీసేస్తున్నాను. దీనికి కారణం ఏంటి అంటే న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నానండి, మా ఎంప్లాయీస్ రాగా ఇంకా నేను గెస్ట్ ఫ్యాకల్టీని ఎందుకు తీసుకుంటాను అంటే అవుట్ సోర్సింగ్ ఎందుకు మాకు అవసరమా, మా దగ్గరనే మేము న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అందరు. నేను ఆ న్యూ రిక్రూట్మెంట్ టైంలో 3 నెలలు తను కాల వ్యవధి తీసుకొని ఆ 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికతోని ఎవరైతే ఇప్పటి వరకు గురుకులాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ప్రిన్సిపాల్స్ ఉన్నారో ఆ ప్రిన్సిపాల్స్ని బెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి న్యూ వచ్చినటువంటి వాళ్ళందరినీ తను దగ్గరలో రిక్రూట్ చేసి అంటే సిఓఈస్లో చేసి. ఇప్పుడు పాత వాళ్ళతో బెనిఫిట్స్ ఏంటి, కొత్త వాళ్ళతో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు పాతగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ లాగానే పనిచేయట్లేదా, లేదంటే అలుగు వర్షిణి ఈ మేడంని ఎందుకు టార్గెట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేడం, మీకు ఇదే నిదర్శనం మేడం. ఇప్పుడు కనిపిస్తలేదా ఏదైతే మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారో 90% మార్కులు లేదా 95% మార్కులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీల్లో చదవడానికి అర్హులు, మిగిలిన వాళ్ళు నార్మల్ కాలేజీకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులకు మాకు రోజు కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక్కటి సరిపోతుంది మేడం. మా పిల్లలకు ఎందుకు పర్సంటేజ్ తగ్గిపోయింది? మరి గత 13 సంవత్సరాల నుంచి పర్సంటేజ్ తగ్గిపోలేదే? ప్రపంచవ్యాప్తంగా గురుకులాలు గుర్తించబడ్డాయే. ఎస్సీ గురుకుల పిల్లలు ఎవరెస్ట్లో నెక్కిండ్రు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినరు, అశోక యూనివర్సిటీ, ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుతున్నప్పుడు అంత ప్రతిభ ఉన్న మా పిల్లలను ఈరోజు నువ్వు ప్రతిభ లేదని ఎలా అంటున్నావు? అంటే నీ ఫ్యాకల్టీ వచ్చినటువంటి ఏ కొత్త రిక్రూట్మెంట్ ఉందో అది నువ్వు ఫెయిల్ అయినావని మేము అనుకోవచ్చు కదా మేడం. ఎందుకంటే మా పిల్లలు విద్యార్థులకు సమర్థత ఉంటుంది, కానీ ఉపాధ్యాయులు కూడా దానికి తగినంత వాళ్ళ ఐక్యూకి తగినంత వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నారో ఉపాధ్యాయులు అది విద్యార్థులకు తగినంత ఇవ్వలేరు కాబట్టి ఈరోజు రిజల్ట్ రాలేదు. గత 13-14 సంవత్సరాలు వచ్చిన రిజల్ట్ ఈ సంవత్సరం రాకుండా చేసిండ్రు మేడం. కక్షపూరితంగానే చేసిండ్రు. గురుకులాలలో 12 కళాశాలలను పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం తీసేసిండ్రు. వొకేషనల్ కొన్ని కోర్సులను తీసేసిండ్రు. డిగ్రీలో ఉండేటటువంటి డిగ్రీ కోర్సులలో కూడా కొన్ని ఏవైతే బెస్ట్ కోర్సులు ఉన్నాయో వాటిని తీసేసిండ్రు. ఇంకా ముఖ్యంగా అయితే ఫోన్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నామని వెళ్తుంటే సీసీ కెమెరాలను చూసి మా కోసం డోర్లు వేయించడము, 2 మహిళా పోలీసులను జెంట్స్ పోలీసులను పిలిపించి పెట్టడం. అంటే మేము తల్లిదండ్రులమండి, మేమేమి గుండాలం కాదు, మేము తల్లిదండ్రులం. మా ఆవేదన చెప్పుకునే అవకాశం ఈ గవర్నమెంట్లో మాకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నామండి, మేము అడుగుతున్నాము.